హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ హెడ్ శ్రీలక్ష్మి గారు. ముఖ్యంగా అమెరికాలో H1B వీసాల అప్డేట్ గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. యా, సో రైట్ నో అమెరికాలో ఎవరైతే H1B వీసాల ఆధారంగా అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారో ఇటువంటి ప్రొసీజర్ని కంప్లీట్గా రద్దు చేయాలని ఒక లేటెస్ట్గా ఆ న్యూస్ అనేది వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయంటారు? మీరు విన్నది నిజమే. మనకి H1Bలో రద్దు చేయాలన్న వార్తలు మనం ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి న్యూస్లో సోషల్ మీడియా చూసినా కూడా అవే టాపిక్స్, హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకు చాలామంది స్పెక్యులేట్ చేస్తున్నారు కంప్లీట్లీ H1B తీసేసేయాలి అన్న. ట్రంప్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ట్రంప్ వచ్చే కంటే ముందు ట్రంప్కి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ అదొక ఇల్యూజన్ ఉండిందనమాట. ట్రంప్ రాగానే H1B తీసేస్తారు అనేసి ఒక స్పెక్యులేషన్ అయితే ఉండింది. కాకపోతే H1B తీసేయడం అనేది అన్నది అదంత సులువైన పద్ధతి కాదు, ప్రొసీజర్ అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే మనకి H1B అనేది ఆల్మోస్ట్ 1990s నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. అండ్ ఈ H1B ఎవరికి ఇస్తారంటే హైలీ స్కిల్డ్ టాలెంటెడ్ స్ట్రీమ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది H1B. ఏ ఫీల్డ్లో అయినా, ఎస్పెషలీ స్టెమ్ మెయిన్ ఎంఫసిస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రిసోర్స్, వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళ ఓన్ పీపుల్ రిసోర్సింగ్ దొరకట్లేదు కాబట్టి మనం వేరే కంట్రీస్ ఆప్షన్స్ వెతుక్కున్నారు. సో దీన్ని తీయడం అనేది అంత ఈజీ కాదు. మేబీ కొన్ని దాన్ని టైటన్ చేయడము, దానికి ఉండే రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడున్న ప్రెజెంట్ H1B అప్లికేషన్స్ ఏవైతే పెట్టుకుంటున్నారో దాన్ని కొంచెం టైటన్ చేయడము, కోటా తగ్గించడము, మన ఇండియన్స్కి కానీ వేరే ఏషియన్స్కి కానీ ఆ కోటా తగ్గించడము అట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కంప్లీట్లీ తీయడం అన్నది ఇట్స్ నాట్ గోన్ టు హ్యాపెన్ దట్ ఈజీలీ. ఎందుకంటే ఇప్పుడు తీసేశారనుకోండి, ఎఫెక్ట్ అయ్యేది అమెరికన్ కంపెనీసే. ఎవరైతే మనకి వాళ్ళకి యూనో దే ఆర్ హెల్పింగ్ అస్ టు గ్రో దేర్ కంపెనీ అండ్ అక్కడ ఎకానమీ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. సో అది మీరు చెప్పిన విధంగా ముఖ్యంగా అక్కడ లాస్ అవడానికి అంటే ఇండియన్స్ అనేవాళ్ళు చీప్ లేబర్ అనే పదం ఒకటి వాడుతూ ఉంటారు. మన వాళ్ళు కాస్త బెటర్ ప్రైస్లో అక్కడ అంటే కంపేర్ టు అమెరికన్స్ బెస్ట్ వర్క్ని కాస్త తక్కువ ప్రైస్లో మన వాళ్ళు చేసి పెట్టగలరు అనేది అందరికి తెలిసిన విషయం. ఇలాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఉండి కూడా ఇంకా H1B రద్దు అనడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? చీప్ లేబర్ అని అంటే ఇప్పుడు H1B అనేది మనకి 2 ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మనకి ఎంప్లాయర్ దొరికితే మనం H1B వేసేసుకొని ఎంప్లాయర్ మొత్తం మనకు ప్రాసెసింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే 3-way సిస్టమ్, ఎంప్లాయర్, వెండర్, క్లయింట్. ఈ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఈ చీప్ లేబర్ అనేది అక్కడ మనకి అందుబాటులో దొరుకుతుంది అనమాట. అంటే క్లయింట్ ఎవరైతే ఉంటారో, వెండర్ అయితే ఎవరైతే ఉంటారో, క్లయింట్కి ఒక